పాక్ పై భారత్ ఎకనామిక్ సర్జికల్ స్ట్రైక్, ఆర్సెల్స్ మెయిల్స్ సేవల నిలిపివేత, ఉగ్రదాడిపై చాలా సీరియస్ గా ఉన్న భారత ప్రభుత్వం పాకిస్తాన్తో అన్ని సంబంధాలు తెలుసుకోవాలని భావిస్తోంది. దీనికోసం రోజుకో కఠిన నిర్ణయాన్ని ప్రకటిస్తోంది. లేటెస్ట్ గా మరో గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. పాకిస్తాన్ పై ముప్పేట దాడి చేస్తున్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విర్రవీగుతున్న పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తేనే కరెక్ట్ అని కేంద్రం భావిస్తోంది. పాకిస్తాన్ దిగుమతులపై నిషేధం విధించారు. ఈ నిషేధం అన్ని వస్తువులకు, ఉత్పత్తులకు వర్తిస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. దిగుమతులతో పాటు గూడ్స్ ట్రాన్సిట్ పై కూడా నిషేధం విధించారు. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎలాంటి మినహాయింపులు కావాలన్నా ముందస్తు అనుమతులు తీసుకోవాలని వాణిజ్య శాఖ స్పష్టం చేసింది. పాకిస్తాన్ పై భారత్ ఆంక్షల పరిణామం కొనసాగుతోంది. భారత నౌకాశ్రయాల్లోకి పాకిస్తాన్ నౌకలు రాకుండా నిషేధం విధించారు. అదేవిధంగా భారత నౌకలు పాక్ పోర్టుల్లోకి వెళ్లరాదని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కేంద్రం ప్రకటించింది. పహల్గాం దాడికి పాకిస్తాన్ ను అన్ని రకాలుగా కౌంటర్ ఇస్తోందని, భారత్ పహల్గాంలో ఉగ్రదాడికి దిగిన పాకిస్తాన్ సంగతి చూడాలని కేంద్రం డిసైడ్ అయింది. ఇందులో భాగంగా ఇప్పటికే పాక్ జాతీయులను భారత్ విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాకుండా పాక్ గగనతలాన్ని వాడుకోకూడదని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వాణిజ్యపరమైన కఠిన నిర్ణయాలను కూడా కేంద్రం తీసుకుంది. పాకిస్తాన్ కు వరుస షాక్లు ఇస్తోంది భారత్. పాకిస్తాన్ కు పోస్టల్ సర్వీసెస్ ను నిలిపివేశారు. పాక్ కు మెయిల్స్ తో పాటు పార్సల్స్ పై నిషేధం విధించారు. పాకిస్తాన్ వెబ్సైట్లపై బ్యాన్ విధించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎటువంటి అప్డేట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.